ఓం అస్మద్గురుభ్యో నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణము బాలకాండము 8వ సర్గము. దశరథుడు సంతానము లేనందులకు విచారపడుట, అశ్వమేధ యాగము చేయుటకు సంకల్పించుట. అంతటి ప్రతిభాశాలియు ధర్మజ్ఞుడును మహాత్ముడును అయిన ఆ దశరథ మహారాజుకు వంశోద్ధారకుడైన పుత్రుడు లేనందుకు అతను సంతానము కొరకై పరితపించుచుండెను. ఈ విధముగా చింతించుచున్న ఆ మహారాజుకు సంతాన ప్రాప్తికై అశ్వమేధ యాగము చేయుట యుక్తము గదా అను ఆలోచన తట్టెను. ప్రజ్ఞాశాలియు ధార్మికుడును అయిన ఆ మహారాజు మిక్కిలి బుద్ధి కుశలురైన మంత్రులందరితో కూడా సమాలోచనము చేసి యాగము చేయుటయే తగును అను నిశ్చయంనకు వచ్చెను. అంతట దశరథుడు పురోహితులతో కూడా గురువులందరినీ తోడ్కొని రమ్ము అని మంత్రి సత్తముడైన సుమంత్రుని ఆదేశించెను. పిమ్మట సుమంత్రుడు తత్క్షణమే త్వరగా వెళ్లి వేద పారంగతులైన సుయజ్ఞుని, వామదేవుని, జాబాలిని, కాశ్యపుని, పురోహిత ముఖ్యుడైన వశిష్ఠుని, అట్లే ఇతర బ్రాహ్మణోత్తములను రాజభవనమునకు తోడ్కొని వచ్చెను. ధార్మికోత్తముడైన దశరథ మహారాజు అచ్చటికి విచ్చేసిన వశిష్ఠాది బ్రాహ్మణోత్తములందరినీ పూజించి ధర్మార్థ సహితములైన వచనములను మధురముగా ఇట్లు పలికెను. పుత్రులు లేనందున తపపడుచున్న నాకు మనశ్శాంతి కరువైనది. అందులకై అశ్వమేధ యాగము చేయవలయునని నా సంకల్పము. అందువలన విధి విధానముగా యజ్ఞ దీక్షను గైకొనదలచితిని. నేను కోరుకొనుచున్న ఈ అశ్వమేధ యాగము నిర్విఘ్నముగా కొనసాగు ఉపాయంను ఆలోచింపుడు. వశిష్ఠుడు మొదలకు బ్రాహ్మణోత్తములందరూ రాజుగారి నోటి వెంట వెలువడిన ఆ పలుకులకు బాగు అనుచు మిక్కిలి సంతోషించిరి. వారందరూ పరమ ప్రీతులై దశరథునితో ఇట్లనిరి: యజ్ఞమునకు అవసరమైన యూపపాత్రాది ఉపకరణములన్నింటినీ తెప్పింపుడు. యజ్ఞాశ్వమును విడువుడు. ఓ రాజా, పుత్ర సంతానము కొరకై మీకు కలిగిన ఈ ధర్మ సంకల్పము ఉత్తమమైనది. కావున మీరు అభిలషించిన రీతిగా పుత్రులను బడేయగలరు. దశరథుడు ఆ ద్విజోత్తముల అమృతవాక్కులను విని మిక్కిలి ప్రీతి చెందెను. పిమ్మట ఆ రాజు ఆనందాశ్రవులను రాల్చుచు అమాత్యులతో ఇట్లనెను: మా గురువులు ఆదేశించిన రీతిగా యజ్ఞమునకు వలయు వస్తువులను సమకూర్చుడు. అధ్వరుడు అంటే యజుర్వేదమును పఠించువాడు, అధ్వరుడు మొదలగు ఋతుక్కులు వెంట నడుచుచుండగా సమర్థులైన యోధులచే రక్షింపబడు యజ్ఞాశ్వమును విడిచిపెట్టుడు. సరయూ నదికి ఉత్తర తీరంన యజ్ఞభూమిని సిద్ధపరచుడు. విఘ్న నివారకములైన శాంతి కార్యములను క్రమముగా శాస్త్రోక్తముగా జరిపించుడు. ఈ అశ్వమేధ మహాయజ్ఞమును ఆచరించుటలో కష్టములు గాని అపచారములు గాని సంభవించు అవకాశమే లేకున్నచో సామాన్యులైన రాజులు అందరూ ఈ యజ్ఞమును చేయుటకు పూనుకొనేడి వారే. విద్వాంసులైన అంటే అశ్వమేధ యాగ విషయములను బాగుగా ఎరిగిన బ్రహ్మరాక్షసులు అంటే యజ్ఞ కార్యములందు మంత్రలోప క్రియ లోపములకు ప్రాశ్చిత్తములను చేసుకోనని వారు, గ్రహింపగూడని వస్తువులను దానముగా పుచ్చుకొనిన వారు, అనర్హులచే యజ్ఞములను చేయించువారు అయిన బ్రాహ్మణులు బ్రహ్మరాక్షసులు అయ్యేదరు. అంటే ఇది గోవిందరాజీయంలోని వ్యాఖ్యానం అన్నమాట. అంటే బ్రహ్మ రాక్షసులు అంటే ఎవరు అని చెప్పారు. అది యజ్ఞ కార్యము నందలి దోషములను వెతుకుచుందరు. అంటే ఈ బ్రహ్మ రాక్షసులు యజ్ఞ కార్యములలో దోషములు వెతుకుచుందరు. వారు యజ్ఞమును భంగపరచుటకు యత్నించుచుందురు. యజ్ఞము పాడైనచో కర్త వెంటనే నశించును. నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగము ఎట్టి లోప అంటే దోషములు లేకుండగా విధి విధానముగా పరిసమాప్తమగునట్లు చూడుడు. మీరు కార్యనిర్వహణ దక్షులు గదా. ఆ మంత్రులందరూ మహారాజు యొక్క ఆజ్ఞలను విని ఆయనను ప్రశంసించుతూ ప్రభువులు ఆదేశించినట్లే చేయుదము అని పలికరి. ధర్మజ్ఞులైన ఆ బ్రాహ్మణులందరూ రాజును ఆశీర్వదించి ఆయన ఆజ్ఞను గైకొని తమ తమ నివాసములకు వెళ్ళిరి. బ్రాహ్మణోత్తములను వీడ్కొల్పిన పిమ్మట మహారాజు ఋత్విజులు ఆదేశించిన విధముగా యజ్ఞ ద్రవ్యములను సిద్ధపరచుడు
అని సచివులతో పలికెను. మహారాజు ఈ విధముగా పలికి అచ్చట చేరియున్న అమాత్యులను పంపివైచి సంతోషముతో తన మందిరమున ప్రవేశించెను. పిమ్మట ఆ మహారాజు తన ప్రియపత్నులైన కౌసల్యాదుల కడకేగి పుత్ర ప్రాప్తికై యజ్ఞమును చేదలచితిని, మీరును దీక్ష గైకొనుడు అని పలికెను. మిక్కిలి సంతోషకరములైన ఆ పలుకులు సుందరీమణులైన ఆ రాణుల ముఖపద్మములు మంచు తొలగిన పిమ్మట వికసించిన కమలముల వలె శోభిల్లెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే అష్టమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందు 8వ సర్గము సమాప్తము. 9 చదువునా? చిన్నది 9. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందలి 9వ సర్గము. పుత్ర సంతాన ప్రాప్తికై ఋష్యశృంగ మహర్షిని పిలిపించుట అవసరము అని పలికి సుమంత్రుడు రోమపాదుని వృత్తాంతమును దశరథునకు తెలుపుట. మంత్రియు సారథియు అయిన సుమంత్రుడు మహారాజు రాణులతో పలికిన మాటలను విని ఏకాంతముగా ఆయనతో ఇట్లనెను, పుత్ర ప్రాప్తికై వశిష్ఠాది మహర్షులు మీకు ఉపదేశించిన అశ్వమేధ యాగ విషయములను నేను ఇదివరలో ఇతిహాస రూపంన వినియుంటిని. ఓ రాజా, భవిష్యత్ సంఘటనలను దర్శింపగల సనత్ కుమార మహర్షి మీకు పుత్ర ప్రాప్తి గురించి ఋషుల సమక్షమున ఈ కథను తెలిపియుండెను. కశ్యప మహర్షి పుత్రుడు విభండకుడు, అతనికి ఋష్యశృంగుడు అను పుత్రుడు కలిగి ఖ్యాతికెక్కెను. ఆ ఋష్యశృంగ మహర్షి నిరంతరము తండ్రి అయిన విభండకుని అనుసరించి వనములలోనే సంచరించుట వలన ఆయనకు ఆ వనములు అచ్చటికి వచ్చి వెళ్ళు ఋషులు తప్ప మరి ఒక ప్రపంచమే తెలియదు. ఓ రాజా, ధర్మశాస్త్రజ్ఞులచే తెలుపబడి లోక ప్రసిద్ధి అయిన బ్రహ్మచర్యము 2 విధములు. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే, వివాహత్పూర్వము మేఖలాజిన దండాదులను ధరించుచు నియమ జీవితంను నడుపుట 1, వివాహానంతరము నిషిద్ధ దినములలో భార్యతో కలియకుండుట 2వది. ఈ రెండింటిని కూడా బ్రహ్మచర్యం అని అంటారు. ఋష్యశృంగుడు ఈ 2 విధములైన బ్రహ్మచర్యములను నడుపగలడు. అగ్ని కార్యములను ఉనర్చుచు ప్రసిద్ధులైన తండ్రిని గురువులను సేవించుచు మొదటి బ్రహ్మచర్యమును పాటించుట ద్వారా ఋష్యశృంగుడు కొంతకాలమును గడుపును. ఈ కాలం నందే పరాక్రమవంతుడు మహాశాలి అయిన రోమపాదుడు అంగరాజ్యంనకు ప్రభువు అగును. ఆ రాజు ఒకప్పుడు ధర్మము తప్పినందువలన ఆ రాజ్యం నందు అంతటను చాలా కాలము అనావృష్టి ఏర్పడును. అది సమస్త ప్రాణులకు భీతి గొల్పునది అగును. తీవ్రమైన ఆ క్షామ పరిస్థితులకు రాజు మిక్కిలి ఖిన్నుడై వేదశాస్త్ర పండితులైన బ్రాహ్మణులను పిలిపించి ఇట్లు పల్కును, మీరందరూ సమస్త ధర్మములను తెలిసిన వారు, లోక వృత్తాంతములను ఎరిగిన వారు. ఈ అనావృష్టికి కారణమైన నా పాపములు తొలుగుటకై తగు ప్రాయశ్చిత్తములను వాని నియమములను దయతో తెలుపుము. వేద పండితులైన ఆ బ్రాహ్మణులు ఇట్లు చెప్పిరి, ఓ రాజా, విభండక సుతుడైన ఋష్యశృంగ మహర్షిని ఏ విధంగానైనను ఇతడికి రప్పింపుడు. అట్లు ఋష్యశృంగుని పిలిపించి బాగుగా సత్కరించి ఆయనకు మీ కుమార్తె అయిన శాంతనిచ్చి నిర్విచారముగా వివాహము చేయుడు అని చెప్పారనమాట. అప్పుడు రాజు బ్రహ్మచర్య వ్రత నిష్టలో నున్న ఆ మహర్షిని ఇచ్చటికి రప్పించుట ఎట్లు అను ఆలోచనలో పడును. అంతటా ధీమంతుడగు ఆ రాజు మంత్రులతో ఆలోచించి ఋష్యశృంగుని తీసుకుని వచ్చుటకై బ్రాహ్మణులను పంపుటయే తగును అని భావించి పురోహితుని మంత్రులను సత్కరించి పంపుటకు నిశ్చయించును. వారు రాజు మాటలను విని కలవరపడి వినమ్రులై, రాజా, విభండక మహర్షి ఎనిన మాకు భయము, కావున మేము అతడికి వెళ్ళజాలము, కాని ఋష్యశృంగుని రప్పించు ఉపాయమును తెలిపెదము అని రాజుకు నచ్చ చెప్పుదురు. వారు ఆయనను తీసుకుని వచ్చుటకు తగిన ఉపాయమును ఆలోచించి ఆ రాజుతో ఇట్లు చెప్పెదరు, మనకు ఎట్టి దోషము అంటకుండుగా
ఆ బ్రాహ్మణుని ఇచ్చటకు రప్పింతము అని అంతటా అంగరా అని అని అన్నారు అనమాట. అంతటా అంగరాజైన రోమపాదుడు గణికల ద్వారా ఋష్యశృంగుని రప్పించును. ఆయన రాకతో వర్షములు కురిసి అనావృష్టి తొలుగును. అనంతరము రాజు తన కుమార్తె అయిన శాంతను ఆయనకు ఇచ్చి వివాహము జరిపించును. ఋష్యశృంగుడు మీకును అల్లుడే, అంటే ఈయన సుమంత్రుడు దశరథ మహారాజు చెప్తాడు, ఋష్యశృంగుడు మీకు కూడా అల్లుడే అని. శాంత దశరథుని ఔరసపుత్రిక, ఆమె రోమపాదునకు దత్తపుత్రిక. అందువలన రోమపాదునకు వలె దశరథునకు ఋష్యశృంగుడు అల్లుడే. శాంత దశరథ కూతురైతే రోమపాదుడికి దత్తత ఇచ్చారనమాట. వరుసగా సొంత కూతురు. అందుకని ఋష్యశృంగుడు దశరథుడు కూడా అల్లుడే. ఆ పుణ్యాత్ముని రాకతో మీకు పుత్రులు కలుగుదురు. సనత్ కుమారుడు తెలిపిన వృత్తాంతమంతయు మీకు తెలిపి తిని. అందులకు దశరథుడు సంతసించిన వాడై రోమపాదుడు ఋష్యశృంగుని అంగదేశమునకు రప్పించిన రీతిని వివరింపుము అని సుమంత్రినితో పలికెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే నవమస్సర్గ. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండ యందు 9వ సర్గము సమాప్తము. తొమ్మిదవది అయిపోయింది. ఇప్పుడు చదువుదాం, రేపు చదువుదామా? శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందలి 10వ సర్గము. అంగదేశంనకు ఋష్యశృంగుని ఆగమనము. రాజు కోరికపై సుమంత్రుడు ఇట్లు చెప్పదొడంగెను. మహారాజా, రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుని రప్పించిన రీతిని తెలుపుదును, వినుడు. అమాత్యులతో కూడియున్న పురోహితుడు రోమపాదునితో ఇట్లనెను. మేము తెలిపిన ఈ ఉపాయంను ఎట్టి అపాయము జరగదు. ఋష్యశృంగుడు వనమునందు నివసించువాడు. అతడు తపస్సునందును వేదాధ్యయనమునందును నిమగ్నుడై ఉండువాడు. అతడు స్త్రీల స్వభావములను గూర్చి గాని ఇంద్రియ సుఖములను గూర్చి గాని ఎరుగడు. మానవుల చిత్తములను ఆకర్షించునట్టి ఇష్టమగు విషయముల ద్వారా ఆయనను పురమునకు శీఘ్రముగా రప్పింతము. నిశ్చయింపుడు చక్కగా అలంకరించుకొనిన అందమైన గణికలకు బహుమానములను ఇచ్చి వారిని పంపుదము. వారు అచ్చటికి వెళ్లి వివిధ ఉపాయములతో ఋష్యశృంగుని ఆకర్షించి తీసుకుని వచ్చెదరు. రోమపాదుడు పురోహితుని సూచనలను ఆమోదించెను. పిమ్మట పురోహితుడు మంత్రులు ఆ విధముగానే చేసిరి. వారి ఆదేశముల ప్రకారము వారంగనులను ఆ మహావనమున ప్రవేశించిరి. ఆ ఆశ్రమము సమీపమునకు చేరి వారు నిత్యము ఆశ్రమవాసియు జితేంద్రియుడును ఋషిపుత్రుడును అయిన ఋష్యశృంగ మహర్షి దర్శనముకై ప్రయత్నము చేయుచుండిరి. పితృసేవలోనే సదా సంతుష్టుడైయుండు ఋష్యశృంగుడు ఆశ్రమమును దాటి బయటకి రాలేదు. ఆ తపస్వి పుట్టినది మొదలు ఇంతవరకును స్త్రీని గాని పురుషుని గాని నగరములకు గాని గ్రామములకు గాని సంబంధించిన మరి ఏ ప్రాణిని చూసి ఎరగడు. అనంతరము ఋష్యశృంగుడు ఒకసారి తలవని తలంపుగా ఆ గణికలున్న ప్రదేశంనకు వచ్చి వారిని చూచెను. చిత్ర విచిత్రములైన వేషములను ధరించి ఉన్న ఆ సుందరీమణులందరూ మధురస్వరంతో గానము చేసు ఋషిపుత్రుని సమీపించి ఇట్లు పలికిరి. ఓ బ్రాహ్మణోత్తమా, నీవు ఎవరు? ఎవరి కుమారుడవు? ఇచ్చట ఉండుటకు కారణమేమి? ఈ నిర్జనమైన ఘోరారణ్యమున ఒంటరిగా సంచరించుటకు హేతువేమి? తెలుపుము, మేము వినగోరుచున్నాము అని అన్నారు అన్నమాట. ఆ ఋష్యశృంగుడు ఇది వరలో ఎన్నడును అట్టి ఆకర్షణీయములైన రూపముల గల స్త్రీలను చూచి ఎరగడు. కనుక వారిని చూచిన సంతోషంలో తన తండ్రిని గూర్చి వారితో చెప్పదలచెను. మా తండ్రి విభండక మహర్షి, నేను ఆయన యొక్క ఔరసపుత్రుడను. నా పేరు ఋష్యశృంగుడు. ఈ వనమున నా తపోజీవనము సుప్రసిద్ధము. ఓ సౌందర్యమూర్తులారా, ఇదిగో ఈ సమీపంలోనే మా ఆశ్రమము గలదు. ఈ ఆశ్రమమున విధి విధానముగా మీ అందరికీ పూజింతుము. కనుక మా ఆశ్రమమునకు విచ్చేయుడు. ఆయన వచనములను విని వారందరికీ ఆశ్రమమును చూడవలెనని బుద్ధి పుట్టెను. అంతటా వారు ఆయనతో గూడి ఆశ్రమమునకు వెళ్ళిరి. ఆశ్రమమునకు విచ్చేసిన వారందరికీ అతడు అర్ఘ్యపాద్యములను కందమూల ఫలములను సమర్పించి వారిని ఆదరించెను. వారు ఆయనతో సల్లాపములు నర్చుటకు ఉత్సాహపడుతున్న వారై ఆయన పూజలను స్వీకరించిరి. పిదప అచ్చటికి విభండకముని వచ్చునను భయముతో
శీఘ్రముగా వెళ్ళిపోదలచిరి. ఓ ద్విజోత్తమ, మేము ఒసంగుచున్న ముఖ్యములైన ఈ ఫలములను కూడా స్వీకరింపుము. నీకు మేలు జరుగును. ఆలసింపక ఆరగింపుడు. పిదప వారందరూ ఆయనను కౌగిలించుకొని మిక్కిలి ఆనందించిరి. మధురములైన లడ్డులను వివిధ రకములైన భక్ష్యములను సమర్పించిరి. తేజమూర్తి అయిన ఆ ఋష్యశృంగుడు వాటిని భక్షించి ఎల్లప్పుడూ వనంలో నివసించువారు ఇంతకు ముందెప్పుడును రుచి చూడని ఫలములివి అని భావించెను. ఆ గణికలు విభండక మహర్షి క్షణంలో వచ్చి పడునోయని భయపడుచున్న వారై మేము ఒక వ్రతమును ఆచరింపవలసి ఉన్నది అని చెప్పి ఋష్యశృంగుని నుండి సెలవు గైకొని ఆ సాకుతో వారు ఆశ్రమం నుండి వెళ్ళసాగిరి. వారందరూ వెళ్ళిపోవచ్చుండగా విభండకసుతుడైన ఋష్యశృంగుడు వ్యాకుల చిత్తుడై మిక్కిలి దుఃఖపడెను. జితేంద్రియుడైన ఋష్యశృంగుడు అస్వస్థ చిత్తుడైనందున మరునాడు మనోహరముగా అలంకరించుకొని ఉన్న ఆ గండికలున్న ప్రదేశంనకు వచ్చెను. తమ కడకు వచ్చుచున్న ఆ విప్రుని చూచిన వెంటనే వారు సంతోషముతో పొంగిపోయిరి. పిమ్మట ఆయనను సమీపించి వారు అందరూ ఇట్లు పలికిరి. ఓ మహాత్మా, మా ఆశ్రమమునకు విచ్చేయుము. అచ్చట ఇచ్చటి కంటెను ఘనముగా మీకు సత్కారము జరుగును అని వారు ఆయనతో పలికిరి. హృదయంగములైన వారి మాటలను విని అతడు వారి వెంట పోదలచెను. ఆ వారాంగణలోను ఆయనను తమ వెంట తీసుకొని అంగదేశంనకు వెళ్ళిరి. మహాత్ముడైన ఆ బ్రాహ్మణోత్తముడు అంగదేశంన కాలు మోపినంతనే వర్ణదేవుడు లోకములకు ఆహ్లాదమును గూర్చుచు వర్షమును గురిపించెను. అంతటా రోమపాద మహారాజు తన దేశంనకు వర్షమును తీసుకొని వచ్చిన మునికి ఎదురేగి భూమిపై సాగిలపడి వినమ్రతతో నమస్కరించెను. ఆ రాజు భక్తి శ్రద్ధలతో ఆ మునికి అర్ఘ్యపాద్యాదులను సమర్పించెను. పిమ్మట, ఓ మునీశ్వర, వారాంగనల ద్వారా ఆకర్షించి మిమ్ము ఇచ్చటికి రప్పించినందువలన ఆగ్రహపడక మమ్ము అనుగ్రహింపుడు. మిమ్ము ఇచ్చటికి రప్పించినందులకు మీ తండ్రి అయిన విభండక మహర్షి మమ్ము ఆగ్రహింపకుండునట్లు మీరు అనుగ్రహింపుడు అని రాజు ఋష్యశృంగుని వేడుకొనెను. మునితో కూడా అంతఃపురంన ప్రవేశించిన పిదప ఆ రోమపాదుడు ప్రసన్న మనస్కుడై తన కూతురైన శాంతను ఆయనకిచ్చి యథావిధిగా వివాహమునర్చి ఆనందభరితుడాయను. మహా తేజశాలి అయిన ఋష్యశృంగ మహర్షి గౌరవాదరముల నందుకొనుచు భార్య అయిన శాంతతో గూడి రాజాంతఃపురమున సర్వసుఖములతో నివసింపసాగెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే దశమ సర్గ. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందు 10వ సర్గము సమాప్తము. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండము 11వ సర్గము. అయోధ్యకు ఋష్యశృంగుని రాక. ఓ రాజేంద్ర, ఆ సనత్ కుమార మహర్షి తన కథా ప్రసంగమునందు ఇంకను ఇట్లు చెప్పెను. అది మీకు హితమైనది, దానిని చెప్పెదను వినుము. ఇక్ష్వాకు మహారాజు వంశనందు దశరథుడు అను పేరు గల ఒక మహాపురుషుడు ఉదయించగలడు. అతడు ధార్మికుడై సర్వశుభ లక్షణములతో సత్యసంధునిగా ప్రసిద్ధి వహించును. అంగరాజైన ధర్మరాజునితో అతనికి మైత్రి ఏర్పడును. అంటే అంగదేశంనకు రాజు దివిరథుడు, అతని కుమారుడు ధర్మరథుడు, అతని కుమారుడు రోమపాదుడు. ఇతని మొదటి పేరు చిత్రరథుడు. ఇతనికి సంతానము లేకపోవటచే దశరథుని ఔరసపుత్రిక అయిన శాంతను ఇతడు దత్తత తీసుకొనెను. ఎవరి గురించి చెప్తున్నారంటే రోమపాదుడు గురించి. రోమపాదుడి అసలు పేరు చిత్రరథుడు, వీళ్ళ నాన్న పేరు ధర్మరథుడు. రోమపాదుడి నాన్న పేరు ధర్మరథుడు. అతనికి మైత్రి ఏర్పడింది. అతడు అంటే దశరథుడికి ధర్మరథునితో మైత్రి ఏర్పడింది. దశరథునకు శాంత అను కూతురు కలదు. అంగరాజైన ధర్మరథుని కుమారుడైన చిత్రరథుడు రోమపాదుడుగా ప్రసిద్ధికెక్కెను. ఆ రోమపాదుని కడకు సుప్రసిద్ధుడైన దశరథ మహారాజు వెళ్ళును. పిమ్మట అతను, ఓ ధర్మాత్ముడా, నాకు పుత్ర సంతానము లేదు. నాకు సంతాన ప్రాప్తికిని వంశాభివృద్ధికిని శాంత భర్త అయిన ఋష్యశృంగుడు మీ అనుమతితో నా కొరకై యజ్ఞము ఆచరించును అని రోమపాదునితో పలుకును. దశరథ మహారాజు పలికిన ఆ వాక్యములను విని ఉదార గుణం కల ఆ రోమపాదుడు మనస్సులోనే తర్కించుకొనిన పిమ్మట దశరథునకు పుత్ర ప్రాప్తికై
పుత్రకామేష్టి యజ్ఞమును నిర్వహింప సమర్థుడగు ఋష్యశృంగుని ఆయన కడకు పంపించును. దశరథుడు మనస్తాపము తీరిన వాడై ఆ బ్రాహ్మణోత్తముని వెంటబెట్టుకొని వచ్చి సంతోషంతో మనస్ఫూర్తిగా ఆ యజ్ఞమును ఆచరించును. యజ్ఞము చేయగోరిన వాడును ధర్మజ్ఞుడును అయిన ఆ దశరథ మహారాజు ద్విజోత్తముడైన ఆ ఋష్యశృంగునకు దోసిలొగ్గి నమస్కరించి యజ్ఞ నిర్వహణను తత్ఫలితంగా తనకు పుత్రలాభము స్వర్గప్రాప్తి కలుగును అని ఆయనను కోరును. ఆ మహారాజు ఆ విప్రోత్తముని సహాయంతో యజ్ఞమును నిర్వహించుట ద్వారా ఆయన కోరికలను ఈడేర్చుకొనును. ఆయనకు అమిత పరాక్రమశాలురైన 4 కుమారులు కలుగుదురు. వారు వంశ ప్రతిష్టను ఇన్వడింపజేయుదురు. అన్ని లోకములందును వారు ఖ్యాతిని వహింతురు. మహర్షులలో శ్రేష్ఠుడు పూజ్యుడు పరమ సమర్థుడు అయిన సనత్కుమార మహర్షి పూర్వకాలంన కృతయుగం నందు ఈ కథను తెలిపియుండెను. ఓ నరోత్తమ మహారాజా, పుత్రార్థివైన నీవు పురోహితుల ద్వారా గాక స్వయముగా పరివారములతో వాహనములతో వెళ్లి పూజార్హుడైన ఆ ఋష్యశృంగముని సాదరముగా తీసుకుని రండు. సుమంత్రుడు తెలిపిన ఈ కథను విని వశిష్ఠుని అనుమతిని గైకొని దశరథ మహారాజు రాణులతో అమాత్యులతో కూడి ఋష్యశృంగుడు ఉన్న రోమపాద నగరంనకు బయలుదేరెను. వనదృశ్యములను నదీ తీరములను తిన్నగా దర్శించుచు క్రమముగా ఆ మహారాజు ముని పుంగవుడున్న ప్రదేశమునకు చేరెను. రోమపాద నగరంనకు చేరిన దశరథుడు ద్విజోత్తముడును విభండాకుని కుమారుడును అగ్నివలే తేజశాలియును అయిన ఋష్యశృంగుని రోమపాదుని సమీపమున ఉండగా చూచెను. అంతటా రోమపాదుడు దశరథ మహారాజుతో తనకు గల మైత్రిని పురస్కరించుకొని ప్రసన్న మనస్కుడై సముచితముగా ఆయనకు విశేష పూజలను గావించెను. ధీశాలి అయిన ఋష్యశృంగునకు రోమపాదుడు తనకు దశరథునితో గల మైత్రిని బంధుత్వంను గూర్చి తెలిపెను. అప్పుడు ఆ ముని దశరథుని పూజించెను. ఇట్లు సత్కారములను పొందిన దశరథ మహారాజు రోమపాదుని కడ 7-8 దినములు గడిపి పిదప ఆయనతో ఇట్లనెను. ఓ మహారాజా, నీ కూతురైన శాంతను అల్లుడైన ఋష్యశృంగుని నా నగరంనకు పంపుము. అచ్చట ఒక మహత్కార్యము జరుగుతున్నది. రోమపాదుడు ప్రతిభామూర్తి అయిన ఋష్యశృంగుని ప్రయాణమునకు తన ఆమోదమును తెలిపెను. పిమ్మట ఋష్యశృంగునితో, ఓ విప్రోత్తమ, నీ భార్య అయిన శాంతతో అయోధ్య నగరమునకు వెళ్ళుము అని పలికెను. ఋషిపుత్రుడు ఆ మాటలను విని రాజుగారితో అట్లే అని పలికి రాజుగారి అనుమతితో భార్యతో కూడి బయలుదేరెను. పరాక్రమవంతులైన దశరథుడు రోమపాదుడు ఇద్దరును పరస్పర నమస్కారములతో స్నేహపూర్వకములైన ఆలింగనములతో ఆనందించిరి. అనంతరము దశరథుడు రోమపాదుని కడ సెలవు గైకొని బయలుదేరెను. పిమ్మట అతడు త్వరగా వెళ్ళునట్టి దూతల ద్వారా తమ రాకను తెలుపుచు పౌరులకు తన సందేశమును పంపెను. నగరం నందు అంతటను పూలదండలతో అరటి స్తంభములతో అలంకరింపుడు, కస్తూరి కలాపితో సుగంధ ధూపముల పరిమళములతో వీధులు గుబాళింపజేయుడు, పతాకములను ఎగురవేయుడు. పౌరులు రాజుగారి శుభాగమన వార్తను విని మిక్కిలి సంతోషించిరి. రాజుగారి సందేశము ప్రకారము పూర్తిగా నగరంను అలంకరించిరి. పిమ్మట దశరథుడు శంఖదుందుబుల మధ్య విప్రోత్తముడైన ఋష్యశృంగుని ముందుంచుకొని బాగుగా అలంకరింపబడిన నగరంన సపరివారముగా ప్రవేశించెను. ఇంద్రుని వలె పరాక్రమశాలి అయిన దశరథుడు ఆదర సత్కారములతో నగరంనకు తీసుకుని వచ్చుతున్న బ్రాహ్మణోత్తముని చూచి ఆ నగరవాసులెల్లరును మిక్కిలి సంతోషపడిరి. దశరథుడు ఋష్యశృంగుని తన అంతఃపురంనకు తీసుకుని వచ్చి శాస్త్రోక్తముగా పూజించెను. ఇంకను ఆయన రాకతో తాను కృతార్థుడైనట్లు తలంచెను. భర్తతో కూడి ఆ విషయముగా విచ్చేసిన విశాలాక్షియగు శాంతను చూచి అంతఃపుర కాంతలందరూ ఎంతగానో సంబరపడిరి. అంతఃపుర స్త్రీలను జనకుడైన దశరథాజు ఆ శాంతాదేవిని బంధు మర్యాదలతో గౌరవించరి. ఆమెయు తన భర్తయగు ఋష్యశృంగునితో అచ్చట కొంతకాలము గడిపెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 11 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందు 11వ సర్గము సమాప్తము.
ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు లోకాः సమస్తాः సుఖినో భవంతు. అజ్ఞానినాం మయా దోషాన్ శేషాన్ వితాన్ హరే క్షమస్వతం క్షమస్వతం. శేషశైలశిఖామణి కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణం. సర్వం అస్మద్గురుచరణార్పణం. ఓం నమః. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ.